ఇలా రండి సార్. బా మీరు వెనక్కి జరగండి. నియోజక ప్రతి వార్డులో కూడా వచ్చారు మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత పెట్టండి రెగ్యులర్ పెట్టి వాయిస్ తీసుకుని ద్వారా అందరికీ కూడా తెలియచెప్పాలి. ఇలాంటివి ఇది మాత్రం మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు కరెక్ట్గా ఇస్తా ఉండండి, సరేనా? ఇంతకు ముందులాగా అటెండెంట్ ఇవ్వకూడదు. ద్వారా అందరికీ కూడా తెలియచెప్పాలి. రా ఇంకా రండి. గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు కావలి పురపాలక సంఘంలో చెత్తపై కొత్త సమరం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మన కావలి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు మన కావలి పుర ప్రజల సహకారం కూడా కోరటానికి వాళ్ళందరి ద్వారా కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తని తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్తగా విభజించి మన శానిటరీ వర్కర్స్కు అందించడానికి వాళ్ళందరికీ ఈరోజు 3 కలర్ల డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమం 19వ వార్డులో చేపట్టడం జరిగింది. మనము ఇంట్లో నుంచి వచ్చే చెత్తని వేరు చేసి మనము మన శానిటేషన్ వర్కర్స్కి ఇవ్వగలిగితే తప్పనిసరిగా దాన్ని అంతా కూడా మనము తడి చెత్తని ఎరువుగా ప్రాసెస్ చేస్తున్నాం. అలానే పొడి చెత్తని మనం బెయిల్స్గా కట్టి వివిధ రకాలైన ఫ్యాక్టరీలకు పంపిస్తున్నాం. అలానే హానికారక చెత్తని మనము డంప్ సైట్లో చేసి చెత్త అనేది ఎక్కడ కూడా పేరుకొని పోకుండా చేయడానికి మనము ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని అమలు పరుస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మాకు ప్రజల నుంచి కావాల్సిన సహకారం ఏంటంటే వేరు చేసిన చెత్తని మా పురపాలక సంఘ శానిటేషన్ సిబ్బందికి ఇవ్వగలిగితే మనం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ శానిటేషన్కి సంబంధించి మనము ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే మేము సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకి కావలి పురపాలక సంఘంలో 24/7 కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశాం. ఈ కంట్రోల్ రూమ్కి మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ లేకుంటే ఇక్కడ మన వార్డులో ఉన్న శానిటేషన్ సెక్రటరీకి మీ ఇబ్బందులు చెప్పినా కానీ వాటి వెంటనే పరిష్కరించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించిన 19వ వార్డు ఇన్ఛార్జి శ్రీ ఏగూరి చంద్రశేఖర్ గారికి, జగన్ గారికి, వివిధ నాయకులందరికీ కూడా పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన 19వ వార్డులో మన ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సహాయ సహకారాలతో వారి ఆదేశాలతో మన మున్సిపాలిటీని చెత్తరహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో 3 రకాల డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 రకాలు కూడా ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త మరియు ప్రమాదకరమైనటువంటి చెత్త అంటే సూదులు, ఇంజక్షన్లు, చిన్న చిన్న గాజు పెంకులు ఇలాంటివి. ఈ విధంగా మన ఇళ్లలోనే మనమే వేరు చేసి మన ఇంటి దగ్గరకు వచ్చేటువంటి మున్సిపల్ సిబ్బందికి మనం అందజేయగలిగితే మనం అనుకున్నటువంటివి చెత్తలేని మన కావలి ప్రాంతాన్ని చూడవచ్చు. అదేవిధంగా మన కమిషనర్ గారు గతంలో కూడా అదే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారు. ఆ రోజు మున్సిపాలిటీ ఏ విధంగా ఉండేది, ఈరోజు ఏ విధంగా మున్సిపాలిటీ కావలి పట్టణం ఏ విధంగా ఉండేది మీరే గ్రహించండి. ఆ రోజు సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు లేక ఈ కావలిని మురికి కోపంలో దించేసి దరిద్రంగా తయారు చేసినటువంటి కార్యక్రమం. అదే కమిషనర్ గారు ఇవాళ ఇదే కావలిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, ఈ రోజుకి ఇదే చెత్త మీద సంపదను సృష్టిస్తున్నారు సారు. ఇదే చెత్త మీద మంచి ఎరువును తయారు చేసి రైతులకు కూడా అందించే పరిస్థితి ఏర్పడింది. మనం ఇచ్చేటువంటి చెత్తలో నుంచే సంపదను సృష్టించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ కావలిలోనే మన కావలినే రాష్ట్రంలోనే కాక దేశంలోనే అగ్రగామిగా నిలబడేటువంటి పరిస్థితి మనకుంది. అదేవిధంగా సార్ మాకైతే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. మాకు బ్రహ్మాండమైనటువంటి సిబ్బందిని కూడా మాకు ఇచ్చి మా 19వ వార్డు మరి లేబర్ సెక్షన్ ఎక్కువ సార్, దానికి మీరు సహకరించాలా. అదేవిధంగా మన 19వ వార్డులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాలా.
మున్సిపాలిటీ వాళ్ళు వస్తారనో ఇంకొకళ్ళు వస్తారని మీరు ఆలోచించకుండా మనం తిన్న చెత్తనంతా జాగ్రత్తగా డస్ట్బిన్లలో వేయండి. మనం తిన్నటువంటి మురికి కాలువలో వేసి వాళ్ళు ఎత్తలేదు, నీళ్లు బాగలేదు అనేటువంటి సమస్యలను కొత్తగా సృష్టించకండి. మీరు కూడా సహకరిస్తేనే, మనందరం సహకరిస్తేనే మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతూ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన కమిషనర్ గారికి, అలాగే మన బషీర్ సార్కి, మన సచివాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.